ఇక ఉత్తర కోస్తా రాయలసీమ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొని ఉండటం, అలాగే అటు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది, ఇటు విదర్భ నుండి ఒరిస్సా వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది, అలాగే కోస్తా పైన కూడా ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావం వల్ల ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొన్ని చోట్ల 1-2 డిగ్రీలు, కొన్ని చోట్ల 2 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలి ప్రభావం 30 నుంచి 40 విండ్ స్పీడ్ 30 to 40 కిలోమీటర్ స్పీడ్తో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగం ప్రధానంగా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎత్తైన ప్రాంతాల్లో పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు రాయలసీమలో కూడా అక్కడక్కడ 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఇటు తెలంగాణలో మాత్రం ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, ఖమ్మం ఈ పరిసర ప్రాంతాలు, వరంగల్ ఈ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉపరితల ఆవర్తనం, ఒక ద్రోణి రెండు కొనసాగడం వల్ల సో ఖచ్చితంగా ఈ లోకల్ ఫినామినా ఏర్పడి సో ఏదైతే ఉందో క్యూములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల ఈ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కొంత ఉక్కపోత ప్రభావం కూడా అక్కడక్కడ కనబడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే 34 నుంచి దాదాపుగా 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 కూడా టచ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కనిష్టంగా 27 నుంచి 29 మధ్య నమోదవడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.